ఓకే అండి, ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజ్ గారు, జింజర్ బార్లీ సోడా. ఎస్ అండి. సో అంటే అది మనకి ఎలా, ఇది బార్లీ ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్ అన్నీ వీటి కాంబినేషన్ లో ఉంటుందా? జింజర్ ఉన్నప్పుడు మనకు కొంచెం అంటే దాని ఘాటే ఎక్కువగా ఉంటుంది. సో బార్లీ వాటర్ ఇక్కడ మనం తీసుకుంటాం. ఓకే, అంటే స్టాక్ లా చేసేసి దాన్ని తీసుకుంటాం. సోడా కాంబినేషన్ లో మనం ప్రెజెంట్ ఇస్తున్నాం అండి. ఓకే, సో ఇది ఏదో సోడా కానీ లేకపోతే మనం నార్మల్ వాటర్ అనే తీసుకోవచ్చు. సో సమ్మర్ డ్రింక్ అనుకోండి, సమ్మర్ డ్రింక్. ఓకే ఓకే అండి, మరి జింజర్ బార్లీ సోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ బార్లీ సోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు అరకప్పు, నానబెట్టిన బార్లీ గింజలు అరకప్పు, పంచదార 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సోడా నీళ్లు 1/2 లీటర్, ఉప్పు చిటికెడు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? బార్లీ గింజలు ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఈ నానబెట్టిన బార్లీ గింజల్ని కొంచెం ఉడికించుకుంటాం, అంటే స్టాక్ లా తీసుకుంటున్నాం. ఓకే, ఆ వాటర్ సరిపోతే రాజు గారు, కొంచెం పోసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కావాలి. సో ఇది అటువైపు మార్చేసుకుని ఇటువైపు అల్లం కూడా కొంచెం వాటర్ వేసేసి అది కూడా మరిగించాలా? అది కూడా మరిగించేసుకుంటాం. ఓకే, కొద్దిగా వాటర్ వేస్తారా? సో ఇక్కడ సన్నగా తరిగిన అల్లం కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇవి రెండు మనకి కొంచెం మరగాలి. ఈ రెండింటి స్టాక్ లాంటి మనం తీసుకొని మనం ఈ డ్రింక్ తయారు చేస్తాం. సో రాజు గారు, ఇలా అయ్యింది ఇక్కడ. సో కొంచెం గింజలు కూడా మనకు సైజ్ పెరిగాయి. సో ఆల్రెడీ నానబెట్టాం, అక్కడ కూడా మనం కొంచెం దాంట్లో ఉన్న అవన్నీ వాల్యూస్ అని కూడా వచ్చేస్తాయి ఆ వాటర్కి. సో ఇది ఆఫ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఒక బౌల్లో సమ్మర్ స్పెషల్ అన్న మనకి ఇది నురగలు ఏంటి పొగలు కక్కుతూ ఉంది. సో మనకి ఇది చేసుకునేప్పుడు చల్లగానే సర్వ్ చేస్తాం. యా, బేసిక్ గా బార్లీ వాటర్ ఎప్పుడైనా కూడా మనకి చక్కగా చల్లగా అయిన తర్వాత తాగితేనే బాగుంటుంది. సో ఈ గింజలు తీసేసి సో దీంట్లోనే మళ్ళీ సో ఈ అల్లం కూడా మనం ఉడికిచ్చేసాం కదా. అల్లం కాటు బాగా తెలుసు, బాగా ముక్కలుగా వేస్తేనే ఎలా ఉంది, ఇంకా మన పేస్ట్ లా చేస్తే ఇంకా అసలు అదిరిపోయేది, చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మనం పంచదారతో పాకం పట్టేసుకో. పాకం ఎందుకు రాజు గారు? ఇదంటే ప్రిజర్వ్ చేసుకునేదా? ఒక వారం వరకు ఉంటుంది. ఓకే, పంచదార కూడా మనకు ఒక మంచి ప్రిజర్వేటివ్ కదా. అవును. సో కాబట్టి వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సోడాలో మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఎస్, సోడా ఆర్ ఐస్ వాటర్. ఐస్ వాటర్. ఓకే ఓకే. సో మనం ముందుగా ఉడికించేసి స్టాక్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇది ఇందులో వేయాలా? ఎస్. సో మనము షర్బత్స్ అవి చూపిస్తున్నాం, కొద్దిగా ఆ ప్రాసెసే కదా? కొంచెం అలాగే ఉంటుంది, కాకపోతే ఆ థిక్నెస్ అలా, అంటే దీంట్లో మనము ప్రిజర్వేటివ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. కొద్దిగా ఉప్పు. సో ఇది అలా కొంచెం యాడ్ చేస్తే డిఫరెంట్ గా వస్తుంది మనకు టేస్ట్. ఇప్పుడు ఇందులో మనము అంటే ఇది మనం స్వీట్ గా తీసుకుంటున్నాం కదా, మనకి స్వీట్ వద్దు అంటే డైరెక్ట్ మనము తీసేసుకోవచ్చా సోడాతో? కొంచెం నిమ్మరసం కొంచెం కంపల్సరీ యాడ్ చేయాలి. అదే అంటే స్వీట్ ఉట్టి షుగర్ ఒకటి అవాయిడ్ చేసేసి జస్ట్ ఉప్పు నిమ్మరసము అట్లా మిక్స్ చేసుకొని చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం మనకు
చల్లారాలి. సో ఇది కాస్త చల్లారితే మనము సర్వ్ చేసుకోవచ్చా రాజు గారు? అవునండి. సో టైం ఉంది కాబట్టి కార్వింగ్ చూపించేస్తారా? ఓకే. ఏం చేస్తున్నారు? ఆనియన్తో లోటస్ ఫ్లవర్లా చేస్తున్నాను. ఓకే. సో సింగిల్ పెటల్లో అంటే ఒక్కొక్క లేయర్కి మనం అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి పెటల్స్. ఓ రోజ్ లాగానే. ఓకే. సో పెటల్ షేప్ మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఉల్లి పొర ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళాలా? ఎస్. వామ్మో. సో చివరిగా ఇలా స్ట్రైట్గా స్లిట్ ఇచ్చేస్తే మనం ఈ లేయర్ ఇలా వెళ్ళిపోతుంది. ఓ నైస్. ఓకే. సో ఈ పెటల్స్ మనం కొంచెం ఇలా ఓపెన్ చేయొచ్చు, అంటే చిల్డ్ వాటర్లో వేసినా ఇవి కొంచెం ఓపెన్ అవుతాయి. సో కింద పొర కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలా? అవునండి. అది మనకి ఎలా తెలుస్తుందా రాజుగారు? నైఫ్తో తెలుస్తుందండి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆ సెకండ్ లేయర్ దగ్గర కొంచెం స్టాప్ అవుతుంది అక్కడ. అంటే కొద్దిగా 1, 2, 3 ఉల్లిపాయలు పాడు చేస్తే మూడో దానికి వస్తుందేమో. ఎస్. ఆ పెటల్ స్టార్టింగ్ నుంచి ఇంకో పెటల్ స్టార్టింగ్ ఈ రెండు జాయింట్ చేయాలన్నమాట. 2 జాయింట్ కావాలండి. సో అప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఆ లేయర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ ఎడ్జ్ కట్ చేసుకోవడానికి ఉండదా రాజుగారు? మనకి చేసేసుకోవచ్చండి. సో కొంచెం వాడిపోయినట్టుంది కాబట్టి దీన్ని మనం అక్కడ వరకు కట్ చేసేస్తే. సో ఇది వాటర్లో వేస్తే మనకు విచ్చుకుంటుందా? అవునండి. రౌండ్గా కొంచెం గ్రీనరీ కనపడడానికి కీరా చిన్న సైజ్ తీసుకున్నాను. అవి కూడా ఒక రకంగా తామరాకుల్లోనే ఉన్నాయి. ప్లేట్ ఇవ్వనా? ప్లేట్ ఇవ్వండి. కొంచెం మొబైల్ షాప్లో ఉన్నాయి కానీ అలాగే ఉన్నాయి. వావ్ నైస్. ఓకే. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. మన బార్లీ వాటర్ పరిస్థితి ఏమిటి? ఓకే. సో ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండేసుకుందాం. ఓకే. సో గ్లాసులు ఇవ్వండి. సో ఒక వంతు మనం బార్లీ జింజర్ వాటర్ తీసుకుంటాం. సో దీంట్లో సోడా వాటర్ అండి. ఓకే. సో రెండిట్లోనూ ఐస్ క్యూబ్స్. ఇదేదో లిచ్చి జ్యూస్ లో ఉంది ఇలా చూస్తుంటే. కలర్ అలాగే కలర్ అలా ఉంది కదా. అలా మింట్. సో కొంచెం ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇంకా సోడాకి అసలు మింట్ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఓకే. సో రెడీ అండి.
నైస్. సో కార్వింగ్ చాలా బాగుంది రాజు గారు, అండ్ అలాగే ఈ సమ్మర్ స్పెషల్ కూడా బాగుంది, సమ్మర్ డ్రింక్. ఓకే అండి, మరి రెడీ అయిపోయింది మన సమ్మర్ స్పెషల్ డ్రింక్. మరి టేస్ట్ చూసే ముందు జింజర్ బార్లీ సోడా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జింజర్ బార్లీ సోడా తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బార్లీ గింజలు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి అల్లం ముక్కలు వేసి మరగనివ్వాలి. వీటిని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బార్లీ నీళ్లు, అల్లం నీళ్లు వేసి మరికాస్త మరగనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి స్టవ్ ఆపి కాస్త చల్లారాక నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ఒక వంతు ముందుగా సిద్ధం చేసుకున్న జింజర్ బార్లీ మిశ్రమం పోసి 3 వంతులు సోడా నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే జింజర్ బార్లీ సోడా రెడీ.